హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 2 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేయబోతున్నాం. విచ్ కంపెనీస్ సెమీకండక్టర్ ఫెసిలిటీ వాస్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై పీఎం నరేంద్ర మోదీ టు బూస్ట్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఈవీ రంగాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏ కంపెనీ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు? ఏ కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్‌ను ప్రారంభించారంటే కేన్స్ టెక్నాలజీ అనమాట. ఎప్పుడు మార్చ్ 31, 2026న ఏ రాష్ట్రంలో అండి అంటే గుజరాత్‌లోని కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను మోదీ గారు ప్రారంభించారు. అయితే ఈ ప్లాంట్ అనేటువంటిది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పారిశ్రామిక ఎలక్ట్రిక్స్‌లో ఉపయోగించేటువంటి ఇంటెలిజెన్స్ పవర్ మాడ్యూల్స్ వంటి అధునాతన భాగాలను ఉత్పత్తి చేస్తుంది. సో, మోదీ గారు ప్రారంభించారు కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్రమైనా అడగొచ్చు, లేదా కంపెనీ పేరైనా అడగొచ్చనమాట. లేదా ప్లాంట్ పేరైనా అడగొచ్చు. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద న్యూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ మార్చ్ 2026. మార్చ్ 2026లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఈయన పేరేంటి అంటే వీర్ విక్రమ్ యాదవ్ అనమాట. ఈయన ఒడిశా క్యాడర్‌కు చెందినటువంటి 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సో, ఈయన పూర్తి పేరేంటి? వీర్ విక్రమ్ యాదవ్ అనమాట. ఈయన భారతదేశ విమానయాన నియంత్రణ సంస్థ అయినటువంటి డీజీసీఏకి కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఎవరి స్థానంలో అంటే ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ గారి స్థానంలో ఈయన నియమితులయ్యారు. What is the name of the second anti-submarine warfare shallow watercraft recently delivered to the ఇండియన్ నేవీ బై కొచ్చిన్ షిప్‌యార్డ్? కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఇటీవల భారత నౌకాదళానికి అందించిన రెండవ యాంటీ సబ్‌మరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి? ఏం పేరంటే మాల్వన్ అనమాట. ఈ మాల్వన్ అనేటువంటిది తీర ప్రాంత జలాల్లో మెయిన్ దీని యొక్క విధి ఏంటి? కర్తవ్యం ఏంటి అంటే శత్రు సబ్‌మరైన్‌ల కదలికలను కనిపెట్టడానికి మరియు వాటిని అడ్డుకోవడానికి ఇది రూపొందించబడింది. రూపొందించబడినటువంటి ఒక యుద్ధ నౌక. అయితే దీన్ని ఎవరు నిర్మించారంటే కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అనేటువంటిది నిర్మించింది. యాక్చువల్‌గా 8 నౌకలను నిర్మిస్తోంది. ఇది సెకండ్‌ది. సో, మనము నిన్న, నిన్న కరెంట్ అఫైర్స్‌లో చెప్పుకున్నాం గదా! ఏమని అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్స్ లిమిటెడ్ వారు కొన్ని నౌకలను కూడా నిర్మించారనమాట. వాటిలో మెయిన్ ఏవేమిటి అంటే దునగిరి అదేవిధంగా అగ్రే. కానీ మనం సంశోధక్‌నైతే డిస్కస్ చేయలేదండి. కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. మెయిన్‌గా అయితే ఫ్రిగేట్ అనమాట. దీని పేరేంటి? దునగిరి. సర్వే నౌక అయితే సంశోధకు. అదే విధంగా ఒక జల నౌక పేరేంటి? అగ్రి అనమాట. ఈ మూడింటిని వేటిని? దునగిరిని, సంశోధక్‌ను అదే విధంగా జల నౌక అయినటువంటి అగ్రిని ఎవరికి అందజేశారు అంటే భారత నౌకాదళానికి అందజేశారు. ఎవరు అందజేశారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వారు. In which city will India's first quantum computer be launched on April 14, 2026 under the క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్? క్వాంటమ్ వ్యాలీ చొరవలు అంటే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 14, 2026న భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏ నగరంలో ప్రారంభించనున్నారు? ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే అమరావతిలో ప్రారంభించనున్నమాట. చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోని అమరావతి క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ మరియు ఐబీఎం వంటి సంస్థల సహకారంతో ఎప్పుడండి అంటే ఏప్రిల్ 14న ఎక్కడ అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను ప్రారంభించనుంది. Which AI artificial intelligence platform recently signed an MOU with CCRAS to translate Ayurveda research into 13 regional languages? ఆయుర్వేద పరిశోధనలను 13 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ఇటీవల CCRAS ఏ ఏఐ ప్లాట్‌ఫార్మ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అనువాదిని ఏఐ. ఎప్పుడు మార్చ్ 2026లో ఏ మంత్రిత్వ శాఖ? కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనేటువంటిది వేటి కోసం అంటే ఆయుర్వేద పరిశోధనలను సామాన్యులకు కూడా చేరువ చేయడానికి ఏ ప్లాట్‌ఫార్మ్‌తో అంటే అనువాదిని ఏఐతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ అనువాదిని ఏఐ అనేటువంటిది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏఐసిటిఈ అభివృద్ధి చేసిన ఒక అధునాతన ఏఐ ప్లాట్‌ఫార్మ్ వేదిక అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదిక. ఈ మెయిన్‌గా ఈ భాగస్వామ్యం ద్వారా ఆయుర్వేద పరిశోధన పత్రాలు మరియు సమాచార సామాగ్రిని హిందీతో పాటుగా హిందీతో సహా 13 ప్రాంతీయ భాషల్లోనికి అనువదిస్తారు. వేర్ వాస్ ద 14థ్ డబ్ల్యూటీఏ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క కాన్ఫరెన్సు హెల్డ్ ఇన్ మార్చ్ 2026 మార్చ్ 2026లో 14వ డబ్ల్యూటీఓ మంత్రివర్గ సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే యౌండే, కెమెరూన్‌లో జరిగింది. ఇది 14థ్ ఎడిషన్ అన్నమాట. డబ్ల్యూఓ యొక్క మంత్రివర్గ సమావేశం మార్చ్ 30న 2026న కెమెరూన్‌లోని యౌండేలో జరిగింది. అయితే భారతదేశం తరపు నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారి యొక్క నేతృత్వంలోని భారత ప్రతినిధి అటెండ్ అవ్వడం జరిగింది. Who has been appointed as the new CEO of Indigo to lead its international expansion and long haul operations in 2026. 2026లో ఇండిగో అంతర్జాతీయ విస్తరణ మరియు లాంగ్ హాల్ కార్యకలాపాలకు నాయకత్వం వహించడానికి కొత్త సీఈఓగా ఎవరు నియమితులు అయ్యారు? ఈయన. సో, ఈయన పేరేంటి అంటే విల్లీ వాల్ష్. సో, ఏ ఎయిర్‌లైన్స్ ఈయన నిర్మించింది అంటే ఇండిగో ఎయిర్‌లైన్స్ అనమాట. ఎందుకు ఈయన నియమించింది అంటే అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతోనే ఈయన కొత్త సీఈఓగా నిర్మించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి విల్లీ వాల్ష్. Who attended the 20th edition of the Ramnath Goenka Excellence in Journalism Awards as the chief guest in March 2026. మార్చ్ 2026లో జరిగినటువంటి 20వ రామ్‌నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అంటే సిపి రాధాకృష్ణన్ గారు హాజరయ్యారు. సో, ఇవి ఎన్నవ ఎడిషన్ అంటే 20థ్ ఎడిషన్ అనమాట. ఏ అవార్డ్స్ ఇవి అంటే జర్నలిజంకి సంబంధించినటువంటి అవార్డ్స్ అనమాట ఇవి. రామ్‌నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల యొక్క వేడుక ఎక్కడ జరిగింది? న్యూ ఢిల్లీలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎవరు? భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందజేశారు. సో, ఎవరి మీద ఈ అవార్డులను ఇస్తున్నారు అంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అయినటువంటి రామ్‌నాథ్ గోయంకా శత జయంతి ఉత్సవాల సందర్భంగానే ఈ అవార్డుల కార్యక్రమం అనేటివి ప్రారంభమైంది. ఎప్పుడు? 2005లో. అయితే ఈ ఏడాది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మరియు ప్రాంతీయ భాషా జర్నలిజం వంటి ఎన్ని విభాగాల్లో? 18 విభాగాల్లో మొత్తం 25 మందికి జర్నలిస్టులకి ఈ గుర్తింపు అనేటువంటిది లభించింది. ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పౌర సమస్యలపై పోరాడినటువంటి జర్నలిస్టులు ఇచ్చేటువంటి ప్రకాష్ కర్దాలే మెమోరియల్ అవార్డును ఈ ఇయర్ ఎవరికి అందజేశారు అంటే సందీప్ దిగే, శ్రేయా చటర్జీ మరియు అరవింద్ ఓజా అందుకున్నారు. Who became the youngest driver in Formula One history to lead the World Championship after winning the 2026 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్. 2026 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకున్న తరువాత ఫార్ములా 1 చరిత్రలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన అతి చిన్న వయస్కుడైనటువంటి డ్రైవర్. కార్ రేస్ ఉంటుంది గదా! అదనమాట ఇది. ఎవరు? ఈయన పేరేంటి అంటే ఆండ్రియా కిమి ఆంటోనెల్లి. సో, జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఏ జట్టుకు అంటే మెర్పిడెస్ జట్టుకు చెందినటువంటి 19 ఇయర్స్ ఇటాలియన్ డ్రైవర్ అనమాట ఈయన. ఈయన పేరేంటి? ఇతని పేరేంటి అంటే ఆండ్రియా కిమి ఆంటోనెల్లా అనేటువంటిది సంచలన విజయాన్ని సాధించారనమాట ఈయన. సో, సుజుకా సర్క్యూట్‌లో జరిగినటువంటి ఈ పోటీలో గెలవడమే కాకుండా చైనాలో జరిగినటువంటి రేస్‌లో కూడా ఈయన ముందంజలో ఉన్నారు. జస్ట్ ఈయన పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ అని గుర్తుపెట్టుకోండి. What is the theme of the United Nations International Day of Zero Waste observed on March 30th, 2026? మార్చ్ 30, 2026న నిర్వహించబడినటువంటి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ జీరో వేస్ట్ డే యొక్క థీమ్ అంటే ఇతివృత్తం ఏంటి? ఏంటి అంటే ఫుడ్ వేస్ట్.
దేనికోసం? సుస్థిర అభివృద్ధి కోసం ఎప్పటి నాటికి? 2030 నాటికి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగానే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఇప్పుడు మార్చి 30 అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో అడగడానికి వీలుందనమాట. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించినటువంటి ఏ డేట్స్ అయినా, థీమ్స్ అయినా ఇంపార్టెంట్. మార్చి 30న అంతర్జాతీయ జీరో వేస్ట్ డేను నిర్వహిస్తుందనమాట. అయితే ఈ 2026 సంవత్సరానికి గాను ఏ థీమ్‌ను వీరు ఎంచుకున్నారు అంటే ఆహార వృధా అంటే ఫుడ్ వేస్ట్ అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా వృధా అయితున్నటువంటి ఆహారాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం మరియు ఆహార భద్రతను పెంపొందించడమే ఈ ఏడాది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఎవరు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటే యుఎన్‌ఇపి మరియు ఐక్యరాజ్య సమితి సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ అంటే యూఎన్ హ్యాబిటాట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవి అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.